ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. హైదరాబాద్ మహానగరంలో పని మనుషులుగా ఇళ్లలో చేరుతున్నారు. కొన్ని రోజులు నమ్మకంగా సేవలందించి అదే ఇంట్లో దొంగతనం చేసి పారిపోతున్నారు. ఎక్కువ మంది ఇతర దేశస్తులే ఈ తరహా నేరాలకు పాల్పడుతున్నారని పోలీసులు గుర్తించారు. తాజాగా జూబ్లీ హిల్స్లోని ఓ ఇంట్లో పని మనుషులకు వాచ్మెన్కు మత్తుమంది ఇచ్చి నేపాలీ ముఠా చోరీకి పాల్పడింది. హైదరాబాద్ కూకట్పల్లిలోని ఓ వ్యాపారి ఇంట్లో జార్ఖండ్ కు చెందిన ఇద్దరు కుర్రాళ్లు గతంలో పనివాళ్లుగా చేరారు. యజమాని భార్య ఇంట్లో ఒక్కరే ఉన్న సమయం చూసిన ఇద్దరు ఆమె కాళ్లు చేతుల్ని తాళ్లతో కట్టేసి లాకర్ తాళమివ్వాలంటూ కిరాతకంగా కొట్టారు. స్వాన్ లేక్ అపార్ట్మెంట్లో జరిగిన ఈ ఘటనలో కుక్కర్తో ఆమె తలపై బాది అంతమొందించారు. అనంతరం చేతికందిన సొత్తుతో పరారయ్యారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఈ ఘటన తర్వాత ఇంట్లో పనిలో పెట్టుకునే వ్యక్తుల నేర చరిత్ర, ఇతర వివరాలన్నీ యజమానులు ఖచ్చితంగా తీసుకోవాలని పోలీసులు విస్తృతంగా ప్రచారం చేశారు. ఇది జరిగి నెలలు గడుస్తున్నా కొందరు ఇళ్ల యజమానులు కనీస జాగ్రత్తలు తీసుకోవటం లేదు. తక్కువ జీతానికే పనిచేస్తున్నారనే ఆశతో లక్షలు కోట్ల రూపాయల విలువైన సొత్తును పణంగా పెడుతున్నారు. తాజాగా జూబ్లీహిల్స్లోని ఓ ఇంట్లో పనిలో చేరిన నేపాల్ దేశస్థుడు యజమానులు లేని సమయంలో తోటి పనివారికి మత్తుమందిచ్చి చోరీ చేసిన ఘటన మరోసారి చర్చనీయాంశమైంది. రాజధానిలోని ఇళ్లల్లో పనివాళ్ల దొంగతనాలు వందల సంఖ్యలో నమోదవుతున్నాయి. అలా జరగదనే యజమానుల నిర్లక్ష్యపు ధోరణితో వీటి సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. నగరంలో పనివాళ్లుగా చేరి దొంగతనాలు చేసిన కేసులు 2023లో 116 నమోదయ్యాయి. 2024లో 173, 2025లో 149 కేసులు నమోదయ్యాయి. రాజధానిలో నిర్మాణ రంగం, వ్యాపారాలు, ఇళ్లల్లో వంట, ఇతర పనుల కోసం పనివాళ్ల అవసరం పెరుగుతోంది. నేపాల్, ఇతర రాష్ట్రాలకు చెందిన వారైతే సెలవులు తీసుకోకుండా తక్కువ వేతనాలకు ఎక్కువ పని చేస్తారనే ఉద్దేశ్యంతో యజమానులు వారినే పనిలో పెట్టుకుంటున్నారు. పనిలో చేరిన వారి కనీస వివరాలు సేకరించకపోవడంతో పనివాళ్లు ఇదే అవకాశంగా భావించి ఏ పని చెప్పినా చేస్తూ కొన్నాళ్ల పాటు నమ్మకంగా ఉంటున్నారు. నమ్మకంగా ఉంటున్నారనే ఉద్దేశంతో యజమానులు వారి ముందే నగదు లావాదేవీలు నిర్వహించడం, లాకర్లలో డబ్బు, బంగారం దాచడం వంటివి చేస్తున్నారు. ఇదంతా గమనించే పనివాళ్లు ఇంట్లో ఎవరూ లేని సమయంలో లేదా వృద్ధులు ఉన్నప్పుడు దాడి చేసి దోపిడీకి పాల్పడుతున్నారు. కొందరు మాత్రం కేవలం దొంగతనాల కోసమే ఇళ్లల్లో పనిలో చేరుతున్నారు. గతేడాది కాచిగూడలో ఓ వ్యాపారి ఇంట్లో జరిగిన చోరీనే ఇందుకు నిదర్శనం. వ్యాపారి కుటుంబానికి మత్తుమందిచ్చి స్పృహ కోల్పోయాక భారీగా సొత్తు కాజేశారు. ఈ కేసులో నిందితులు ఇప్పటికీ దొరకలేదు. ఇతర రాష్ట్రాల నుంచి రాజధానికి ఉపాధి కోసం వచ్చి తమ పరిచయస్తుల్ని సంప్రదిస్తున్నారు. పని ఎక్కడ ఉందో తెలుసుకుని వారి సాయంతో నేరుగా యజమానుల దగ్గర చేరుతున్నారు. యజమానుల దగ్గర బంగారం, డబ్బు భారీగా ఉన్నట్లు గమనించి దోపిడీ చేస్తున్నారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా పనిలో పెట్టుకునే ముందే యజమానులు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. తెలియని వ్యక్తుల్ని పనిలో పెట్టుకునే ముందు వారి నేపథ్యం ఏమిటో ఆరా తీయాలని పోలీసులు అంటున్నారు. తెలిసిన వ్యక్తులు, ఏజెన్సీలు సూచించిన ఆధార్ కార్డు, తాజా ఫోటోలు, స్వగ్రామం అన్ని వివరాలు సేకరించాలన్నారు. బంగారు ఆభరణాలు, నగదు ఎక్కువ మొత్తంలో ఉంటే బ్యాంకు లాకర్లలో భద్రపర్చుకోవాలని తెలిపారు. పనిలో పెట్టుకోవాలనుకున్న వ్యక్తి నేపథ్యం తెలుసుకునేందుకు వారి ఆధార్ కార్డుతో హ్యాక్ ఐ యాప్లో దరఖాస్తు చేసుకుంటే 10 రోజుల్లో నేర చరిత్ర వివరాలు అందిస్తామని పోలీసులు చెప్తున్నారు.